ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. క్రితంసారి చెప్పుకున్నాం, రామకృష్ణుల వారి కోరిక మేరకు భక్తులందరూ కూడా ఒకే చోట షాప్ మీద కూర్చున్నారు. ఆ దృశ్యం చూసి రామకృష్ణుల వారు ఎంతో ఆనందించారు. తర్వాత నరేంద్రుడు సాధనానుష్ఠానాల గురించినటువంటి ప్రసక్తి తీసుకొచ్చాడని చెప్పుకున్నాం. అందుకు రామకృష్ణుల వారు భగవంతుడే సారం, తక్కినదంతా యథార్థం కాదు, భగవంతుడి మీద దృఢమైన విశ్వాసం కలగాలి, అప్పుడే వివేక వైరాగ్యాలు కలుగుతాయి మనిషికి అని చెప్తూ ఉండగా, ఆ నానక్ సంప్రదాయానికి చెందినటువంటి భక్తులు అక్కడికి వచ్చి నమో నారాయణ అంటూ రామకృష్ణుల వారికి ప్రణామం చేసి వారు కూడా అక్కడ కూర్చున్నారు. రామకృష్ణుల వారు కొనసాగించారు. సాధకుడైనటువంటి వాడికి దృఢమైనటువంటి విశ్వాసం భగవంతుడి మీద ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా ఏది సాధ్యం కాదు. దానికి మీకు చిన్న కథ చెప్తా చూడండి. ఒక వనంలో ఇద్దరు యోగులు ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ కూర్చున్నారు. అదే దారి వెంట నారద మహర్షి వెళ్తున్నాడు. వెళ్తుంటే అందులో ఒక యోగి అడిగాడు నారదుల వారిని, స్వామి, మీరు వైకుంఠం నుంచి వస్తున్నట్టున్నారు, నారాయణుడు ఏం చేస్తున్నాడు ప్రస్తుతం మాకు చెప్పవలసింది అని చెప్పి అడిగాడు ఆ యోగి. అడిగితే నారదుల వారు అన్నారు, ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఆయన నారాయణుడు సూది బెజ్జం గుండా ఏనుగుల్ని ఒంటెల్ని పంపిస్తూ మళ్ళీ రప్పిస్తున్నాడు అని చెప్పాడు. చెప్తే అందుకు ఆ యోగి, అవును, అందులో ఆశ్చర్యపడవలసిందే ఉంది స్వామి, భగవంతుడు అన్నిటికీ సమర్థుడే, ఆయనకి సాధ్యం కాని విషయం ఏమీ లేదు అన్నాడు. ఇక కొంచెం మళ్ళీ పక్కకి రాగానే రెండవ యోగి, అయ్యా మీరు వైకుంఠం నుంచి వస్తున్నారు కదా, ఏం జరిగింది అంటే మళ్ళీ ఆ రెండవ యోగికి కూడా ఇదే మాట చెప్పాడు ఆయన. చెప్తే అతడన్నాడు, అసలు మీరు వైకుంఠమే వెళ్ళలేదు, నారాయణుడేమిటి సూది బెజ్జం గుండా ఏనుగుల్ని ఒంటెల్ని రప్పించడం ఏమిటి, ఎప్పటికైనా సాధ్యమవుతుందా అది అసంభవం, మీరు వైకుంఠం నుంచి వెళ్ళి చూసి రావట్లేదు అన్నాడు. కాబట్టి సాధకుడి యొక్క విశ్వాసాన్ని బట్టి ఉంటుంది. సాధకుడు బాగా అంతరంగంలో భగవంతుని కనుక ప్రతిష్ఠించుకోగలిగితే అతడికి వివేక వైరాగ్యాలు వాటంతటవే జనిస్తాయి. భగవంతుడికి అసాధ్యమైన వస్తువు ఏమీ లేదు అనేటటువంటిది అతడు తెలుసుకోగలుగుతాడు. అంత విశ్వాసం కావాలి సాధకుడైనటువంటి వాడికి అని చెప్పి ముగించారు శ్రీరామకృష్ణ వారు. ఆ తర్వాత నరేంద్రాదులు గంగకు వెళ్ళి స్నానం చేసి వచ్చి మరల రామకృష్ణ వారికి ప్రణామం చేశారు. అప్పుడు ఆయన అన్నారు, నరేంద్రుని బ్రహ్మ సమాజ భక్తుల్ని ఉద్దేశించి, మీరందరూ త్వరగా వెళ్ళి పంచవటి దగ్గర కూర్చుని ధ్యానం చేయండి చొప్పున అని అంటూ నరేంద్రుడిని, ఏ ఆసనం ఇమ్మంటావా, త్వరగా వెళ్ళండి అని చెప్పి వారిని పంచవటికి పంపించారు. వాళ్ళు ధ్యానం చేయటానికి పంచవటికి వెళ్ళారు. అప్పటికి సమయం 10-10:30 అయి ఉంటుంది ఉదయం. కాసేపు గడిచిన తర్వాత మరల రామకృష్ణ వారు మాతో కలిసి పంచవటికి వెళ్ళారు. వాళ్ళు ఎలా ధ్యానం చేస్తున్నారు అది చూద్దామని. అక్కడికి వెళ్ళాక బ్రహ్మ సమాజస్తుల్ని ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు, ఊరికే పైపైనే వెతికితే ఏమీ దొరకదు, అంతరంగం లోపలికి వెళ్ళాలి.
ధ్యానం గాఢంగా ఉండాలి, అప్పుడే నీకేమైనా లభిస్తుంది. మనస్సు లోపలికి వెళ్ళాలి, లోతులకి మునగాలి, అప్పుడే నీకు రత్నాలు ముత్యాలు దొరుకుతాయి. పైపైన వెతికితే లాభం లేదు అని బ్రహ్మ సమాజస్తులకు సూచిస్తూ ఈ విధంగా పాఠం మొదలుపెట్టారు. శ్రీకాళి నామము చేగును మనసారా, శ్రీకాళి నామము చేగును మనసారా. హృదయదిలో గలవు గలలేని రతనాలు, శ్రీకాళి నామము చేగును మనసారా. కొద్ది గ్రుంకులలో ఏమి చిక్కకయున్నా, మనులందులేవని మదినంచకే మనసా. గాఢ దీక్షను భూని మనసు గట్టిగా బట్టి, కాళిని చేరుడు దారి కనుగొని దిగి పొమ్ము. శ్రీకాళి నామము చేగును మనసారా, శ్రీకాళి నామము చేగును మనసారా. హృదయదిలో గలవు గలలేని రతనాలు, శ్రీకాళి నామము చేగును మనసారా. సంద్రగర్భమునందు విజ్ఞాన గనిగలదు, శాంతి ముత్యములందు విభ్రాంతి కలిగించు. శ్రద్ధ భక్తుల తోడ శాస్త్రానుసరణ చేత ప్రోగు చేయగలవు పులుపుగా వాణిని. శ్రీకాళి నామము చేగును మనసారా, శ్రీకాళి నామము చేగును మనసారా. హృదయదిలో గలవు గలలేని రతనాలు, శ్రీకాళి నామము చేగును మనసారా. అబ్బులోపల తిరుగు ఆరు తిమింగ్లాలు, కామక్రోధాదులు నిన్ను కబలింపజూచుచు. వివేకమను పసుపు పూసుకుంటీవేని, వాటి కూరల నుండి కాపాడు నా వాసన. శ్రీకాళి నామము చేగును మనసారా, శ్రీకాళి నామము చేగును మనసారా. హృదయదిలో గలవు గలలేని రతనాలు, శ్రీకాళి నామము చేగును మనసారా. శ్రీరామకృష్ణుల వారి పాట పూర్తయింది. రాబోయేటటువంటి ఎపిసోడ్లో ఆయన గృహస్థులకి ఏ గృహస్థులకి ఏమి సూచనలు ఇస్తారో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.